నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో దేవుడు అంటడం, నూనె పరిశుద్ధాత్మకు సదృశ్యంగా ఉంది. తలను అంటడం అంటే అభిషేకం. పరిశుద్ధాత్మతో నా జీవితాన్ని దర్శించినప్పుడు నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. పొంగడం, పొరలడం ఎప్పుడు చూస్తాం అనేది? ఇల్లు మారినప్పుడు పాలు పొంగిస్తూ ఉంటారు. బిబ్లికల్గా ఆ విధంగా చేయమని లేదు, కానీ మన వాళ్ళు, ప్రభు నమ్మిన వాళ్ళు కూడా ప్రార్థన చేసి పాలు పొయ్యి మీద పెట్టి అది పొంగేదాకా ఉంచుతారు. ఈ పాలు పొంగుట అనేది ఒక అభివృద్ధి అని, అలాంటి దీవెనలు మాకు కావాలి, అలాంటి ఆశీర్వాదాలు మాకు కావాలి. మా ఇల్లు ఆ విధంగా జ్ఞానంతో, వివేకంతో, దేవుని కృపతో నింపబడాలని ప్రార్థన చేసుకోవడం తప్పేం కాదు. మరి ఇక్కడ గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని దావీదు అంటున్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి దాసుని యొక్క పరిచర్యలో, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మన హృదయము పరిశుద్ధాత్మతో పొంగి పొర్లే రోజు వచ్చునుగాక. ఆమేన్. గిన్నె అన్నప్పుడు 3 విషయాలు తీసుకోవచ్చు. ఒకటి, మీ ఆత్మ. ఎందుకంటే నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పింది ఎవరు? హన్నా. ఆత్మను కుమ్మరించుకోవడం అంటే ఏంటి? ఒక బకెట్లో నీళ్ళు కుమ్మరించారంటే నమ్మొచ్చు. ఆత్మ ఒక పాత్రలో ఉన్నట్టుగా ఉందా? అవును, బాడీ అనే పాత్రలో ఉంది. దీనిని మనం దేవునిలో కుమ్మరించాలి. రెండవది, మన హృదయం. ఆ సంతోషంతో పొంగి పొర్లే అనుభవం ఆత్మదేవుడు మనకిస్తాడు. మన హృదయంలో దేవుని సమాధానం పొంగి పొర్లాలి, దేవుని ప్రేమ పొంగి పొర్లాలి. ప్రభుని నమ్ముకున్న మనమంతా పరిశుద్ధాత్మ అనుభవంతో పొంగి పొర్లే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక అని ప్రభు అన్నాడు. ఒకని హృదయం నింపబడిన దాన్ని బట్టి వారి నోరు మాట్లాడిందని. మత్తయి సువార్త 12:35 నుండి 37 వరకు. అంటే మనం ఏం నింపబడ్డామో మన హృదయంలో, మన నోరు అదే పలుకుతుందట. కాబట్టి మనం నింపబడదాం, దేవుని వాక్యంతో నింపబడదాం, మన హృదయాన్ని వాక్యంతో నింపుకుందాం. ప్రభు అంటాడు, నీ హృదయం అనే పలక మీద ఈ వాక్యాలు రాసుకోమని సామెత 3-4 ద్వితీయోపదేశకాండం ఎంతో స్పష్టంగా 11వ అధ్యాయం 18-19 ఈ వాక్యాలు మీ వేళ్లకు, మీ హృదయంలో, నీ మనస్సులో కూడా ఉండాలి. మీ కన్నుల నడుమ బాస్కముల వలె ఉండాలి. పెళ్లికు వాడికి బాస్కములు కడతారు, అదే రీతిగా 2 కళ్ళ మధ్యలో దేవుని వాక్యం ఉండాలి. ఈరోజు కన్నుల నడుమ బాస్కములుగా టీవీ వచ్చేసి కూర్చుంది, 24/7 అనే వార్తలు వచ్చి కూర్చున్నాయి, సీరియల్స్ వచ్చి కూర్చున్నాయి. మన కన్నుల నడుమ దేవుని వాక్యం ఉండాలి. వాక్యం మన జీవితాలను బలపరుస్తుంది. వాక్యం మన హృదయంలో నిండనిచ్చామనుకోండి, అది పొంగి పొర్లే అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం, వాక్యంతో హృదయం నింపుకునే అనుభవం, ప్రార్థనతో దేవునిలో మొరపెట్టి స్తుతించే అనుభవం. ఈ 3 అనుభవాలుంటే మీ జీవితం తప్పనిసరిగా పొంగి పొర్లే అనుభవంలోకి వచ్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చేతులు ప్రభు అయిపోతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురాని నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు నీవే. నాయన, నీ ప్రజలను దీవించండి, బలపరచండి, పొంగి పొర్లే అనుభవం వారికి దయచేయండి. లార్డ్, హెల్ప్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ వన్ ఆఫ్ us to have a overflowing experience in our lives, Father. ప్రభు, మేము ఇంతటితో ఆగిపోకుండా నిరంతరం ప్రార్థించేవారుగా ప్రార్థనాత్మనివ్వండి. ప్రభు, ఉద్దేశంలో సఫలపరచండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకు ఇమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.